అక్క చెల్లెలు అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పే జగన్ ఆచరణలో మహిళలను నిట్టనులా మోసం చేశారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు విమర్శించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో చెంగల్రాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. సమస్యలను పరిష్కరించకుండా జగన్ అంగన్వాడీలను అణిచివేశారని ఆరోపించారు. 50,000 నుంచి 1,00,000 రూపాయలను రెండో విడత వరకు ఇచ్చేశారు. 1,00,000 రూపాయల నుంచి 1,50,000 ఉన్నటువంటి వాళ్ళకు మూడో విడత 4వ విడత చేశారు. కొందరికి చెప్పులు ఇచ్చానంటూ కూడా ట్రెజరీ హానర్ చెప్పినప్పుడు మీ మాదిరి మాటలు చెప్పి మేము కల్లబొల్లి మాటలు చెప్పలేదు. మీరేం చెప్పారు గాంధీ గురించి? నా సోదరి మనులకు నా వరం మద్యపాన నిషేధం అని అన్నాడు. ఊరూరు తిరుగుతా చెప్పారు. 45 ఏళ్లకే పెన్షన్ అని చెప్పాడు. 45 ఏళ్ళకు పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరన్నా ఒక్కరుంటే చూపించా నా ఇల్లు రాయి చేస్తాను నీకు. గతంలో చేతి వృత్తుల వారికి 13 చేతి వృత్తుల వారికి 50 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. పద్మశాలి చేనేత కార్మికులు ఎందుకు నిద్రలేసిన దానికి వంగి పనిచేస్తారు. వాళ్ళు మగ్గం కాలు ఉండేసి వాళ్ళ యొక్క పరిస్థితి దెబ్బతింటాననే ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని 50 ఏళ్ళ నుంచి పెంచి వాళ్ళకి పెన్షన్ ఇచ్చట్లేదు. మిగతా వాళ్ళకందరికీ 60 ఏళ్ళు చేసినటువంటి విషయం వాస్తవం. చేతి వృత్తుల వార్తను నాశనం చేసి మహిళలకు